గుప్త నిధుల కోసం పాత గుళ్ళని అంటే ఏ గుళ్ళైతే వాడుకలో లేవో ఇప్పుడు అది ఒక 500, 600 సంవత్సరాల పాత గుడి. ఆ గుడి ఎప్పుడో శిథిలమైపోయింది. అలాంటి గుళ్ళని తవ్వి నిధుల కోసం అనేసి ఆ గుళ్ళని నాశనం చేసేదానికి మన మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్‌లో, నాకు తెలంగాణ గురించి తెలీదండి. ఒక పెద్ద గ్యాంగే నడుస్తుందంటే మీరు నమ్ముతారా? మేబీ ఒక్కరే అయ్యుండకపోవచ్చు. కానీ చాలా పాత గుళ్ళని తవ్వి వాటిని అంటే ఆ గుళ్ళలో ఏదో ఉంది అని చెప్పి వాళ్ళకి దొరికిందో లేదో నాకు తెలీదు. కానీ ఆ గుళ్ళని సర్వనాశనం చేస్తున్నారు. ఒక పాత గుడిని తవ్వడం అంటే ఒకటి మేబీ ఆ గుడి ఎవరి వల్లో దుండగుల వల్లనో లేకపోతే ఇన్వేడర్స్ వల్లనో ఆ గుడి ఫంక్షనింగ్‌లో ఉండకపోవచ్చు. ఆ గుడిలో పూజా కైంకర్యాలు జరగకపోవచ్చు. అయినా అది ఒకప్పటి గుడే. గుడిలో దేవుడు లేడు. సరే మీరు రెనోవేషన్ చేయలేరు. దేవుడిని పెట్టలేరు. గుడిని రెనోవేట్ మనం చేయగలిగింది బేసిక్ థింగ్ ఏందంటే కనీసం ఆ గుడిని ఒక జ్ఞాపకార్థం ఎత్తిపెట్టుకోవడం. ఒక 500, 600 సంవత్సరాల పాత గుడి. ఆ గుడి కట్టించడానికి మన పూర్వీకులు ఎంతో కష్టపడి, ఎంతో భక్తితో, శ్రద్ధతో కట్టించుంటారు ఆ గుడిని. ఆల్రెడీ ఆ గుడి ఇప్పుడు పని ఇప్పుడు ఆ గుడి నడవట్లేదు అంటే దాని అర్థం ఎవరో వచ్చి ఇన్వేడర్స్ వచ్చి దాన్ని ఇన్వైట్ చేసి పాడు చేశారు అని అర్థం. అంటే విగ్రహం ఇదైతే తప్ప విగ్రహం పాడైతే తప్ప గుడి ఫంక్షన్ లేకుండా ఉండదండి. అంటే గుడి పూజ కైంకర్యాలు లేకుండా ఉంది అంటే పాతకాలంలో ఎప్పుడో దుండగులొచ్చినప్పుడు ఆ గుడిని నాశనం చేశారు కాబట్టి ఆ గుడి మనం వాడట్లేదని అర్థం. సరే ఆ గుడి వాడట్లేదంటే అర్థమేంది? దానికి ముందు ఒకప్పుడు దేవుడు లేడా అక్కడ? దానికి ముందు ఎప్పుడు మనం భక్తులతో పూజలు చేయలేదా అక్కడ? గుడిలో విగ్రహం లేదు అంటే ఆ గుడి మనం ఇష్టం వచ్చినట్టు పాడు చేసేయొచ్చా? అందరు చేస్తారని చెప్పట్లేదండి. కానీ చేస్తున్నారు. నాకు పాత గుడులు తిరగడం అంటే చాలా ఇష్టము. ప్రతి పాత గుడిలో నేను చెప్తున్నాను, నేను చాలా ఓపెన్‌గా చెప్పాను. కొత్తగా కట్టిన గుడుల కంటే పాత గుళ్ళల్లో మంచి వైబ్రేషన్ ఉంటుంది. పాత గుళ్ళల్లో ప్యూరిటీ ఉంటుంది. ఒక 100, 200 సంవత్సరాల పాత గుడికి కొత్తగా సిమెంట్ ఏసి ఇమ్మీడియేట్‌గా కట్టించిన గుళ్ళకి మీరు వెళ్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే పాత గుళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది. ఒక వాస్తు శాస్త్రం ఉంటుంది. ఒక శిల్పశాస్త్రం ఉంటుంది. పాత గుళ్ళలో అన్నిటికంటే ముఖ్యంగా ఒక భక్తి, శ్రద్ధ అనేది ఉంటుంది. అలాంటి పాత గుళ్ళని మనం ఎప్పటికీ మళ్ళీ కట్టలేమండి. ఇప్పుడుకొచ్చే సిమెంట్, కాంక్రీట్‌తో ఎప్పటికీ ఒక పాత గుడికున్నంత ఇది మనం తేలేము. మనం చేయగలిగిందేంటంటే ఒక పాత గుడి ఉంటే దాన్ని అట్‌లీస్ట్ కాపాడుకోవడం. నాకు తెలుసు రెనోవేషన్‌లు అవన్నీ చేయమంటే అమ్మో! మాకు చాలా కష్టం అవన్నీ అదంతా మాకు కుదరదు. రెనోవేషన్ చేయకపోతే చేయకపోయాము. కనీసం ఆ పాత గుడిని ఉన్నదున్నట్టు మనం ఎందుకు పెట్టుకోలేము? ఆ గుడిని నాశనం చేసి ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? ఏం నిధులు దొరుకుతున్నాయి మీకు అవన్నీ చేయడం వల్ల? డబ్బు కోసం ఏమైనా చేసేస్తామా? అంటే మనకొక ఏమో ఆ తవ్విన వాళ్ళు తాతలే కట్టిచ్చారేమో! తాత ముత్తాతలే కట్టిచ్చారేమో! అంటే మన మన అనే ఒక పాతదానికి, మన పూర్వీకుల ఒక చిహ్నానికి, ఒక మెమరీకి వాల్యూయే లేదా? ఏమో మనం మారాలండి. తెలుగు వాళ్ళమైతే ఖచ్చితంగా మారాలి. మన చరిత్రని, మన చారిత్రక సంపదని, మన హెరిటేజ్‌ని, దాన్ని కాపాడుకోవడాన్ని ఎలా కాపాడుకోవాలి? మన ప్రైడ్‌ని, మన ఐడెంటిటీని మనం ఎలా కాపాడుకోవాలి? హౌ కెన్ వి బి ప్రౌడ్ అబౌట్ అవర్ యాన్సెస్టర్స్ అండ్ యాన్సెస్ట్రల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి. ఇది నా సిన్సియర్ ఒపీనియన్. అండ్ యాక్చువల్లీ బాధేస్తుందండి అలాంటి గుళ్ళని చూస్తే. ఒకటి కాదు నేనొక్కదాన్ని నేను పెద్దగా తిరగను. అంటే ఇప్పుడు మొత్తం బ్యాగేసుకొని ఫుల్ తిరిగే టైప్ కూడా కాదు. నా ఫ్యామిలీ నాకున్నాయి. నా రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి. నేను వీలైనప్పుడు నేను పోయిన చోట చూస్తేనే నాకు చాలా బాధేస్తుంది. నేనొక్కదాన్ని దగ్గర దగ్గర ఒక 10-15 గుళ్ళు ఈ విధంగా తవ్వేసినవి చూసుంటాను. అంటే ఈ గుళ్ళన్నీ ఫంక్షనింగ్ కాదండి. ఈ గుళ్ళలో పూజ కైంకర్యాలు జరగట్లేదు. పాత గుళ్ళు. ఎప్పుడో జనాలు పాడు చేసేసి వదిలేసిన గుళ్ళు. అలాంటి గుళ్ళలో తవ్వి పెడతారు. అంటే పాత గుళ్ళలో తవ్వడం కరెక్టా కాదా అంటే అది మీకే వదిలేస్తున్నాను. అదొక మాన్యుమెంటు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళ అండర్‌లో ఉండాలి. కానీ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాళ్ళ అండర్‌లో అన్ని మాన్యుమెంట్స్ పెట్టుకోలేరు. మన ఇండియాలో చాలా మాన్యుమెంట్స్ ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాడి దగ్గర అంత డబ్బులు లేవు. అదొక గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్. వాళ్ళ దగ్గర ఉన్న మాన్యుమెంట్స్‌ని వాళ్ళు సేవ్ చేసుకునేదానికే వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. గా ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌కి. ఎందుకు లేదు అంటే అది చాలా పెద్ద డిబేట్. ఎందుకు లేదంటే మన దేశంలో అంత హెరిటేజ్ ఉంది. మొత్తం అంత హెరిటేజ్‌ని ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వాడు మెయింటైన్ చేయలేడు. యాస్ సిటిజన్స్‌గా మనం
కొంచెం కాదు యాక్చువల్ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే అవి ఉంటాయి. లేదంటే మొత్తం ఇంకా ఉన్నది కూడా కనపడకుండా పోతుంది. మన గుడిలో ఒక పాత గుడి ఉంది మన ఊర్లో. ఒక పాత గుడి ఉంది. ఒక పాత కోట ఉంది. అంటే అవి మన ఇల్లుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాటిని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకప్పట్లో మన తాత ముత్తాతలు దానిలో ఉండింటారు. దానిలో ఏదో చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుండింటారు. మనం దాన్ని వదిలేసుకుంటున్నామంటే మనం మన ఐడెంటిటీని పూర్తిగా వదిలేసుకుంటున్నట్టే అండి. ఆలోచించాలి ప్రతి ఒక్కరు దీని గురించి.